హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ పొద్దున లేస్తే పచ్చపత్రికలు ఈకలు బిక్తున్న చందం మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ రోజు పచ్చల్ల పాపరావు అదే రామోజీరావు మళ్ళొక కథనం రాసిండనమాట అమ్మ ఒడి మామ కత్తెర ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలకు సంబంధించి జాతీయ అంతర్జాతీయ మీడియాలు సైతం కొనియాడుతుంటే ఈడికి మాత్రం కడుపుబ్బరం ఎంత మాత్రం తగ్గట్లేదు ఒకసారి ఈయన జోలి మాట్లాడుకోవడానికి ముందు ప్రొఫెసర్ కంచాయిలయ్య ఏం మాట్లాడాడో ఒకసారి విందాం ఈ ఆడియో ట్రాక్ ఎట్లా ఈ 5 ఏళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్ లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు నష్టపోయేది వాళ్ళ పిల్లలు టైం ఎత్తుకొని బూట్లు వేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్ లో ఆగిపోతుంది అంటే మీరు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా నాకు అవసరం లేదు కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ ను కంటిన్యూ చేయడం కోసము ఈ సెమినార్ తర్వాత మీరు కార్యకర్తలుగా పనిచేయాలి It is not a question of parties. It is a question of taking Ambedkar into every house, creating Ambedkar in every house through English medium and teaching dignity of labor. Thank you very much for this. విన్నారు కదా ప్రొఫెసర్ కంచాయిలయ్య అంటే దశాబ్దాలుగా ఈ సామాజిక అసమానతల గురించి ముఖ్యంగా కారంచేడు దళితుల క్రూరంగా హత్య చేసిన విధానం మీద ఆయన ఎలుగెత్తి చాటుతా వచ్చిండు అట్లాంటి వ్యక్తి అంటే ఏ ప్రభుత్వాన్ని ఏ పాలకుడిని కూడా అంత ఈజీగా సహించరు క్షమించరు ఆయన అట్లాంటి వ్యక్తి ఈ పాలనా సంస్కరణలు విద్యలో తీసుకొచ్చిన ఈ పాలనా సంస్కరణలు ఆగిపోతే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పిండు ఈరోజు రాష్ట్రం ఓటేయాల్సింది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు అట్లాంటి దమ్మున్న లీడరు పేదలు వర్సెస్ పెత్తందారులుగా సాగుతున్న ఈ పాలనకు చెక్ పెట్టి ఇంటింట్లో అంబేద్కర్లను ఐన్స్టీన్లను తయారు చేస్తున్న ఆయన విజన్ ఏదైతే ఉందో దానికి ఓటేయాల్సిన సందర్భం ఏర్పడింది సో ఒకసారి ఇంకొక ఎవిడెన్స్ మీకు చూపిస్తా ఇది రేణుకా పోతినేని అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు రీసెంట్గా తీసుకొచ్చిన మ్యాగజైన్ అనమాట విద్యలో జగన్ తీసుకొచ్చిన విప్లవాలు ఏందనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం జగన్ విజన్ ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తే చాలు అని అనేక మంది నిపుణులు శాస్త్రవేత్తలు విద్యావేత్తలు రచయితలు కవులు జర్నలిస్టులు చెప్తా ఉంటారు కానీ అవి రెండు పూర్తి ఉచితంగా అందిస్తే మాత్రం ఒక్క ప్రశంస కూడా లభించదు మేధావుల మౌనం సమాజానికి చేటు ఏపీలో పరిస్థితి కూడా ఇలాగే తయారైంది స్వాతంత్రం తర్వాత ఏ ఒక్క నాయకుడు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు కార్పొరేట్ స్కూళ్ళు మాత్రం వీధికొకటి వెలిశాయి విద్యా వ్యవస్థ కార్పొరేట్ల చేతుల్లో బందీ అయింది ప్రభుత్వ బడులంటే చీదరించుకునే రోజులు తీసుకొచ్చారు సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మార్చేశారు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశారు నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లను తీర్చిదిద్దారు బడ్జెట్లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించారు కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లను తీర్చిదిద్ది పిల్లలకు ఉచితంగా యూనిఫామ్స్ షూస్ బెల్టు పుస్తకాలు బ్యాగులు అందజేశారు ఎంత ఖర్చైనా పర్వాలేదంటూ ట్యాబులు డిజిటల్ బోర్డులు ఫర్నిచర్ కొనుగోలు చేశారు నాడు నేడు ద్వారా భారీగా ప్రభుత్వ బడుల్ని పునర్నిర్మించారు జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల సమాజంలో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగింది సర్కారు టీచర్ల మీద విశ్వాసం పెరిగింది ఫలితంగా ఏటికేడు అడ్మిషన్లు పెరుగుతున్నాయి ప్రభుత్వ బడుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సైతం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది జగనన్న ఆణిముత్యాల ద్వారా ఏటా అవార్డులు అందజేస్తుంది విద్యా వ్యవస్థ పటిష్టమైన సమాజంలో పెనుమార్పులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సంపద సృష్టించబడుతుంది ప్రశ్నించే వ్యవస్థ ఏర్పడుతుంది తద్వారా దేశం దృఢంగా మారుతుంది చంద్రబాబు హయాంలో ఏం జరిగింది ఈ లఫుడ్ గాడు ఈ డాఫర్ గాడు ఈ బ్రోకర్ గాడు ఏం చేసిండు అన్నది కూడా ఆమె మెన్షన్ చేసింది ఒకసారి చూడండి ఫీజుల విప్లవం ఎవరు చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ బడులను పట్టించుకోలేదు కార్పొరేట్ స్కూళ్ళు రాజ్యమేలాయి పేదలకు ఉచిత విద్య దూరమైంది నారాయణ స్కూళ్ళు రెట్టింపయ్యాయి శ్రీ చైతన్య స్కూళ్ళ దోపిడీ పెరిగింది వీధి వీధికి ప్రైవేట్ స్కూళ్ళు వెలిశాయి పిల్లలకు నాణ్యమైన భోజనం కరువైంది ఫీజు రీఎంబర్స్మెంట్ మరుగున పడింది ఇంతకు మించి కావాలా ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలా నెక్స్ట్ ఏ శాఖలో ఏ పథకం కింద ఎంతెంత ఖర్చు పెట్టింది అన్నది కూడా
డీటెయిల్డ్గా మెన్షన్ చేసింది. ఇక్కడ చూడండి, విద్యా దీవెన కింద 12,576 కోట్లు, వసతి దీవెన కింద 6,275 కోట్లు, అమ్మఒడి కింద 26,349 కోట్లు, గోరుముద్ద కింద 6,262 కోట్లు, నాడు నేడు కింద 17,805 కోట్లు, నాక్ గుర్తింపు కోసం 437 కోట్లు, విద్యా కానుక 4,170 కోట్లు, విదేశీ విద్యా దీవెన 132 కోట్లు, స్వేచ్ఛ నాప్కిన్స్ కోసం 42 కోట్లు, ట్యాబ్లు 686 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 6,141 కోట్లు ఖర్చు పెట్టిందని ఇట్లా అంశాల వారీగా ఇచ్చిండ్రు. అదే చంద్రబాబు పాలనలో ఏం చేసిండో చూడండి, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. చంద్రబాబు పాలనలో విద్యా దీవెన కింద 2,141 కోట్లు, దీనికి ఎంత డిఫరెన్స్? ఇంచుమించు 6 రెట్లు ఎక్కువ. ఇంకా నాక్ గుర్తింపు కోసం 257 కోట్లు మాత్రం, మిగతా అన్ని జీరో. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటంటే స్మార్ట్ స్కూల్స్ కింద 9,53,000 ట్యాబ్లు ఇచ్చిండ్రు, 63,000 స్మార్ట్ టీవీలు, అంటే ఇట్లాంటి పెద్ద 75 ఇంచుల మ్యాక్స్ హబ్ లాంటి డిస్ప్లే ప్యానెల్స్. వీటి వల్ల ఏమైందంటే ఇవి స్పెషల్గా ఈ బోర్డులు తయారు చేసింది, ఈ డిస్ప్లేలు తయారు చేసింది కేవలం ఎడ్యుకేషన్ కోసం. మేము ఇప్పుడు అంటే ఇన్నోవేటివ్గా ఉంటుందని వార్తల కోసం పెట్టుకున్నాం, కానీ ఎడ్యుకేషన్లో అంటే చాలా డయాగ్రామ్స్ ఉంటాయి, పైగ్రాఫ్స్ ఉంటాయి, తర్వాత కొన్ని ఇంటర్నెట్కు కనెక్ట్ చేసి చెప్పాల్సినవి ఉంటాయి. వీటన్నింటి కోసం ఈ డిజిటల్ ప్యానెల్స్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి వచ్చింది. ఎన్ని ఇచ్చిండ్రు? 63,000. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూళ్ళు 45,000 వరకు రినోవేట్ చేసిర్రు, 63,000 స్మార్ట్ టీవీలు ఇప్పించిండ్రు. తర్వాత 62,000 ఐఎఫ్పి స్క్రీన్స్, 9,53,000 ట్యాబ్లు. ఇక స్మార్ట్ లెర్నింగ్ అంటే వీటి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఏఐ టెక్నాలజీ, బైజూస్ కంటెంట్, స్కిల్ ఎక్స్పర్ట్స్, ఐటీ కోర్సెస్, ఐబీ, సిబిఎస్, యాక్టివిటీ బుక్స్, సబ్జెక్ట్ టీచర్స్, టోఫెల్, మిషన్ లెర్నింగ్ లాంటివన్నీ కూడా పిల్లలు చాలా ఈజీగా చదివితే వచ్చేదానికంటే చూసి ఆడియో వీడియో ద్వారా ఎక్కువ ఎక్కుతుందని ఒక సూత్రం ఉంటుంది శిక్షణలో. చూసిన దాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తే అది ఇంకింత మైండ్లో చొచ్చుకుపోతుందని చెప్పి ఒక సూత్రం ఉంటుంది. ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు కాదు. నెక్స్ట్, నాడు నేడు కింద ఫర్నిచర్, టాయిలెట్లు, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఇంగ్లీష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్, క్లాస్ రూమ్స్, పెయింటింగ్, ఫ్యాన్లు, లైట్లు, గ్రీన్ బోర్డ్స్ ఇన్ని ఏర్పాటైనాయి. నేను గతంలోనే ఒక వీడియోలో చెప్పిన, ఆఖరికి పిల్లలు చిన్న పిల్లలు బెంచీల మీద కూర్చొని ఆడుకునే టైంలో జరగకూడదు జరిగి అంటే కింద పడే క్రమంలో ఒకవేళ తల టేబుల్కు తగిలి అంటే షార్ప్ అని ఉంటాయి కదా, నెత్తిగా పగిలే ప్రమాదం ఉంటుందని చెప్పి వాటిని కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేయించారు. ఈ మొత్తం హోల్ ప్రాసెస్లో ఎక్కడ మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేది లేకుండా డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ పెయింటింగ్స్ కోసం టాప్ 5 టాప్ 10 కంపెనీస్, ఆక్నూరు మురళి వీడియో వింటే మీకు తెలుస్తుంది. టాప్ 10 కంపెనీస్ని బిడ్డింగ్కి పిలిచి మొత్తం రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళని మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం, బెస్ట్ ప్రైస్కి ఎట్లా చేయగలుగుతారు. ఒకవేళ కాంట్రాక్ట్లకు ఇస్తే చంద్రబాబు విధానం అదే కదా, కాంట్రాక్టర్కి ఇవ్వాలి, వాడు సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, వాడు కిందకి ఇవ్వాలి, అల్టిమేట్గా ఈయన కప్పం కట్టాలి. మధ్యలో అంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయల పని అవుతుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం అంటే విద్యలో మాత్రం ఎవరిని ఏ ఒక్కరిని కూడా ఏలుబెట్టనియాలి, అదే ఆయన చేసిన చిత్తశుద్ధిగా చేసిన పని. ఇవేవి ఈ బూతులు వస్తున్నాయి అన్నమాట, ఈ బేతరింగానికి కనపడతలేవు. ఇంకొక వీడియో చూపిస్తా చూడండి. आंध्र प्रदेश ने 50,000 सरकारी स्कूल्स को वर्ल्ड क्लास बना दिया। आज भारत के 70% टैलेंटेड बच्चे सरकारी स्कूल्स में पढ़ते हैं, पर इन स्कूल्स की हालत बहुत खराब है। सिर्फ 30% सरकारी स्कूल्स में प्लेग्राउंड्स हैं, 50 से भी कम में टॉयलेट्स हैं। पर చూస్తారు కదా, 30% స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ లేవు, వేరే దగ్గర 50% స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. कम में टॉयलेट्स है, पर आंध्र प्रदेश ये बदल रहा है। ये सबके साथ शेयर करने की बात है कि वहाँ 88% सरकारी स्कूल्स में प्लेग्राउंड्स है, 87%। చూసిరా, ఇప్పుడున్న అంటే రినోవేట్ చేసిన స్కూళ్ళల్లో 88% స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, 87% స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటావురా పచ్చళ్ళ పాపరావు? ఇవన్నీ డిజైన్ చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అమ్మఒడికి మావ కత్తెర ఇట్లాంటి
దిక్కుమాల కథనాలు రాస్తే వీటిని ఏమందాం మరి? సిగ్గుండాలి కదా. అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? పేదలు, మధ్యతరగతి పిల్లలు రోజు చెప్పుకుంటూనే ఉన్నాం 70% వాళ్ళ ఆదాయాన్ని కేవలం విద్యా వైద్యానికే ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఆ లొల్లి లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇది మీకు కండ్లకు మంటలెక్క కనిపిస్తుంది, కడుపు పొరలాగా మారింది. ఇవన్నీ అబద్ధాలా? ఇంకేం రాసిండో ఒకసారి చూద్దాం అండి. నిబంధనల సుడిగుండంలో పథకం, 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరికేనని కొర్రి, కత్తెరకు పదును పెట్టి లబ్ధిదారుల సంఖ్య కోత, 5 ఏళ్లలో 4 సార్లు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, బడుల నిర్వహణ పేరుతో సాయంలో మినహాయింపు. ఒకవేళ కత్తెర వేస్తే వేసిండే అనుకుందాం. ఒక బడ్జెట్ తీసి పక్కకు పెట్టినప్పుడు ఇన్ని పనులైనాయి కదా, ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే కదా. దీనికి ఎందుకు ఇంత రోత? మొత్తంగా 6,300 కోట్లు మిగిల్చుకున్నారంట. తీసుకొని ఆయన జేబులోకి వేసుకున్నాడా, లేదంటే వైఎస్ భారతి రెడ్డికి ఏమైనా డైమండ్ నెక్లెస్లో ఏమైనా చేయించిండా? ఎక్కడ పోతున్నారా మీరు? అసలు మనసులో పుట్టుకనేనా మీరు? అసలు ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఇంతకుముందు చూసినాం కదా, ఫీజుల మోత, మొత్తం వ్యవస్థ మొత్తాన్ని శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం ఇట్లాంటి స్కూళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దిక్కుమాలాడాడు. ఈరోజు ఆ పాలసీని మార్చి ఎడ్యుకేషన్లో ఇన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంటే డైజెస్ట్ అయితే లేదా? ఇంకేమంటాడు, ల్యాప్టాప్లు ఇస్తామని మోసం అంట. 2021 జనవరి 11న జగన్ ప్రకటించారు. ఉన్నత చదువులకు ఉపయోగించబడుతుందని 7 లక్షల మంది డబ్బులకు బదులు ల్యాప్టాప్లు కావాలని దరఖాస్తు చేశారు. గుత్తేదారు ఒక్కో ల్యాప్టాప్కు 26,000 కోట్ చేయడంతో అమ్మఒడి సాయానికి అదనంగా 13,000 ఇవ్వాల్సి వస్తుందని జగన్ చేతులు ఎత్తేశారు. పేదలపై అంత ప్రేమే ఉంటే అదనపు భారం పడుతుందని ల్యాప్టాప్లు ఇస్తామన్న మాటను గాలికి వదిలేశారంట. ఇదే ఈ లఫుడ్ గాడే ఏం రాసిండు, ఏం కథనాలు రాసిండు గతంలో చూసినా కదా. ల్యాప్టాప్లు ఆ ట్యాబులలో అశ్లీల దృశ్యాలు చూస్తున్నారంట. వీడు రాసిందే. అవి చూసి ఖరాబ్ అవుతున్నారంట ఇళ్ళల్లో. అంటే ఒక సామాజిక అదేమంటారు కంపరం పుడుతుందంట. ఇప్పుడు ఒక ఇంట్లో 2 చదువుకున్న పిల్లలు ఉన్నారు, 2 ఎట్ ఏ టైం అయితే ట్యాబ్ వాడరు కదా, అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా. ఒక్కరికి ఇచ్చిన నష్టం ఏంది నష్టం? అసలు ఈ రేంజ్లో విప్లవాలు తీసుకురావడం, ఈ రేంజ్లో సంస్కరణలు తీసుకురావడమే ఒక పెద్ద గొప్ప అచీవ్మెంట్. ఇవన్నీ పక్కన పెట్టి దీని మీద ఈకలు బీకుడైంది నువ్వు. ఒక కంచెలైనా కాదు, యావత్ దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విద్యారంగంలో సంస్కరణలు వేణువులా పొగుడుతున్నాయి. నీకు ఆ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తప్పిస్తే ఇంకా ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాయి ఇవి. ఇంతకుముందు చూపిస్తున్నా కదా మీకు ఎవిడెన్సెస్ అన్నీ. 88% స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్, 88% స్కూళ్ళలో టాయిలెట్స్. ఇదే తెలంగాణలో సరూర్ నగర్ స్కూల్లో ఉగ్గబట్టుకుంటున్నామని రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిరు పిల్లలు. IIIT బాసరలో 3 నెలల పాటు ఉద్యమం సాగింది. అవన్నీ మన పచ్చపత్రికల్లో రాయలే. ఇట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా? ఇక ఈ విద్యా సంస్కరణల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా ఎమోషన్స్ వస్తాయి. ఇవన్నీ కాదు, ఒక పెద్ద సామెత ఉంటుంది, పూర్వకాలం నుంచి ఉన్నది, విద్య లేని వాడు వింత పశువు అనే ఒక సామెత. మరి పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు విద్యను దూరం చేసినోడిని ఇంకేమందాం? దున్నపోతుందామా, లేకపోతే వానికి మైండ్ లేదన్నా పశువుగా పోల్చుదామా? చంద్రబాబు నాయుడు ఇతర పాలకులను ఎట్లా పిలవాలి? తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలించిన వాళ్ళని ఏమనాలి? పక్క రాష్ట్రం, దాయాది రాష్ట్రం. సో మన పెద్దందారి పిల్లలేమో లండన్లో, అమెరికాలో, జర్మన్లో, యూరోప్లో చదువుకోవాలి. వాళ్ళు ట్యాబ్లతోన సాఫ్ట్వేర్ను వాడుకొని అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ పేద పిల్లలేమో ఇట్లాంటి చదువులకు ఎదుగుతుంటేనే మనకు కండ్లమంట. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఈ దుష్మన్ గారిని, ఈ దగాకోరును ఇక ఎట్లా పండబెట్టి తొక్కుతారో ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించిన కదా చంద్రబాబు విజన్ అయింది, ఫీజుల విప్లవం, జగన్ విజన్ అయింది. ఏం చేసిండు అన్నది మొత్తం టాప్ టు బాటం రాసింది ఆమె రేణుక పోతినేని. ఇంకా ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదనుకుంటా. యాజ్ యువర్ విష్. ఏం తీర్పునిస్తారో, ఈ పచ్చమందకు ఎట్లాంటి వార్తలు పెడతారో ఇక మీరే నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.